వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. మనం ఈరోజు ఆర్ఎస్ఆర్ బుక్ నుంచి పంపులు తొట్టెలు పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ నుంచి డిస్కస్ చేద్దామండి. ఇప్పటి వరకు గణేష్ స్టడీ సెంటర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. 18 ఇచ్చారంటే A, B గొట్టాలు ఒక తొట్టెను వరుసగా 15-20 నిమిషాలు నింపుతాయండి. A, B గొట్టాలు ఒక తొట్టెను 15-20 నిమిషాల్లో నింపుతాయండి. నింపుతాయి. రెండు గొట్టాలు ఒకేసారి తెరిచి 4 నిమిషాలకు ఏను మూసివేస్తే మొత్తం ఎంత కాలంలో తొట్టి నిండుతుందని అనండి. అంటే చూడండి, ఈ రెండు కలిపి ఆన్ చేసిరండి. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 15కి 20కి ఎల్సిఎం తీసుకుంటే 60 అవుతుంది. ఇక్కడ కూడాను 15తో 15 4 20తో 23 అండి. ఇప్పుడు రెండు కలిసి అంటే 7 లీటర్లు నింపుతుందండి. A+B రెండు కలిసి ఎన్ని నిమిషాలు అండి? 4 నిమిషాలు కాబట్టి 4 × 7 అంటే 28 లీటర్లు నిండుతుందండి. మొత్తం ట్యాంక్ కెపాసిటీ 60, అందులో 28 నిండుతుందంటే ఇంకెంత ఉంటుందండి? 32 ఉంటుందండి. ఎంత ఉంటుందండి? 32 ఉంటుందండి. ఈ 32 లీటర్లు ఎవరు నింపాలండి? B నింపాలి కాబట్టి 32/3 అవుతుందండి. ఎందుకంటే A మూసివేశాడండి. A మూసివేశారు కాబట్టి B నింపుతుంది. కాబట్టి B 32/3 అంటే 3 10 30, 2/3 అండి. అంటే 10 నిమిషాల 2/3 అంటే ఇంటూ 60 చేసినట్లయితే 3 1 3 20 అంటే 40 సెకండ్లు అవుతుందండి. 10 నిమిషాల 40 సెకండ్లు. ఇది ఒక 4 నిమిషాలు, ఇది ఒక 10 నిమిషాలు, మొత్తం కలిపి 14 నిమిషాల 40 సెకండ్ సమయం పడుతుందండి. 14 నిమిషాల 40 సెకండ్ టైం పడుతుంది. ఆన్సర్ 14 నిమిషాల 40 సెకండ్లు అండి. చూడండి, మొత్తం ఎంత కాలంలో అక్కడ మొత్తం అనేది ఇచ్చాడు కాబట్టి అది బాగా గుర్తుంచుకోండి. మొత్తం అనేది అంటే ఇక్కడ 4 నిమిషాలు రెండు కలిసి పనిచేసేయండి. A+B రెండు కలిసి. ఇది ఒక్కటే B ఒక్కటే చేసిందండి ఇది. కాబట్టి ఇక్కడ 4 నిమిషాలు పట్టింది, ఇక్కడ 10 నిమిషాలు పట్టింది. మొత్తం 14 నిమిషాలు 40 సెకండ్లు అవుతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. లెక్కలో చివరి ఏం అడిగాడు అది మాత్రం కంపల్సరీ అండి. అది గుర్తుంచుకుంటేనే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, లేకపోతే తప్పు అయిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 19. A, B గొట్టాలు వరుసగా 15 గంటలు 20 గంటల్లో తొట్టి నింపగలవండి. C గొట్టము నిండు తొట్టెను 25 గంటల్లో ఖాళీ చేస్తుందండి. మూడింటిని తెరిచి 10 గంటల తర్వాత Cని మూసివేస్తే తొట్టి నిండడానికి ఎంత కాలం పడుతుందని అడుగుతుందండి. చూడండి, ఇక్కడ ABC అని 3 గొట్టాలు ఉన్నాయండి. ఈ 3వ గొట్టం ఖాళీ చేస్తుందండి. ఏ గొట్టము 15 నిమిషాల్లోను 15 గంటల్లోను, B గొట్టం 20 గంటలు. 15 గంటలు 20 గంటలు, ఇది 25 గంటలు అండి. 25 గంటలు తీసుకుంటారు సమయం. మూడింటిని తెరిచాడు కాబట్టి మూడింటికి ఎల్సిఎం తీసుకోండి. 15కి 20కి 25కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుందో చూడండి. 100 తీసుకుంటే సరిపోదు, 150 తీసుకుందామని. 150 తీసుకుందామండి. మొత్తం ఎల్సిఎం 150 తీసుకోండి. ఇంకా తక్కువలో 75 తీసుకుంటే అవ్వదు. ఓకేలండి. ఈ మూడింటికి చూడండి, 15తో చూస్తే 15 10ల, 20తో చూస్తే 2 7 14, 77.5 వస్తుందా? 7.5 వస్తుంది. ఇక్కడ 300 తీసుకుందామండి. అంటే పాయింట్లు మనకు వద్దు, పాయింట్లు లేకపోతే ఇంకా బాగా 15తో 15 3 15 2 కాబట్టి 20 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 20తో చూసుకుంటే 2 15 అండి, 30 కాబట్టి 25తో తీసుకున్నట్లయితే 24 100, 4 3 12 వస్తుందండి. ఇక్కడ మూడింటిని కామన్ రాదు సరిపోయిందండి. అంటే ఈ మూడింటికి కలిసి 300 అవుతుందండి. అంటే ట్యాంక్ కెపాసిటీ 300 లీటర్లను తీసుకున్నట్లయితే 15 గంటలు నింపుతుంది కాబట్టి గంటకి 20 లీటర్లు, 20 గంటల్లో నింపుతుంది కాబట్టి గంటకు 15 లీటర్లు, 25 గంటల్లో ఖాళీ చేస్తుంది కాబట్టి గంటకి 12 లీటర్లు ఖాళీ అవుతుందండి. ఈ 3 కలిసి అన్నట్టు మైనస్ కాబట్టి 3 కలిపి అండి 20 15 35 నుంచి ఈ 12 మైనస్ చేసింది. చేస్తే ఎంత అవుతుందండి? 23 అవుతుందండి. అంటే 23 లీటర్లు గంట నిండుతుందండి. గంటకి 23 లీటర్లు నిండుతుంది. అలా ఎన్ని గంటలు తెరిచాడంటే 10 గంటలు తెరిచాడంట. మూడింటిని తెరిచి 10 గంటల తర్వాత అంటే 10 గంటల వరకు తెరిచి ఉన్నాయి కాబట్టి 10 గంటలకి ఎంత నిండుతుందో చూడండి. 10 గంటలకి గంటకి 23 లీటర్లు లెక్క 10 గంటలకి 230 లీటర్లు నిండుతుందండి. కానీ ట్యాంక్ కెపాసిటీ ఎంత అండి? 300 అండి. దాని నుంచి 230 మేనేజ్ చేసేయండి. చేస్తే ఎంత అవుతుందండి? ఇంకా 70 లీటర్లు ఉండిపోతుందండి. ఇంకా 70 లీటర్లు ఉండిపోతుంది. ఈ 70 లీటర్లు ఎవరు నింపాలండి? అప్పుడు Cని మూసాం కాబట్టి ఈ 2 నింపాలండి. 2 కలిపి ఎంత అవుతుందండి? ఇది 20, ఇది 35. సో 20 15 35 అంటే ఈ A+B రెండు కలిసి 70 లీటర్లు నింపాలి కాబట్టి 70/35 అంటే ఎంత పడుతుందండి? 2 గంటలు పడుతుందండి. 2 గంటలు. ఇది 10 గంటలు, ఇది ఒక 2 గంటలు, మొత్తం కలిపి 10 + 2 12 గంటలు సమయం పడుతుంది. అంటే మొత్తం ట్యాంక్ నిండడానికి 12 గంటలు సమయం పడుతుందండి.
ఓకేనండి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, చాలా బెటర్గా చేయొచ్చు. చూడండి, ఏమి లేదా చిన్న డయాగ్రామ్ బట్టి మీకు అర్థమైపోతుందండి. ఇక్కడ ఈ విధంగా చేస్తే తప్పు చేసినా సరే తప్పు చేసామా కరెక్ట్ చేసామని మీకు తెలుసుకునే అవకాశం ఉంటుందండి. లేదా ఫామ్లో ఉపయోగించామనుకోండి, మీరు ఎక్కడో క్యాలిక్యులేషన్ తప్పు అని అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మన రియల్ లైఫ్ 300 లీటర్ ట్యాంకు, ఆ ట్యాంక్కి ఇలా పడుతుంది, అంత వస్తుంది, ఇంత వస్తుంది అని మీకు నీట్గా అర్థమైపోతుంది అనమాట. అదే మీకు డైరెక్ట్ ఫామ్లో ఉపయోగించి చేశారనుకోండి, చేస్తే లెక్క ఎటు వెళ్ళిపోయినా సరే ఆన్సర్ ఏది వస్తే అదే అనుకుంటారు తప్పు, కానీ అది కరెక్షన్ అంటే అది కరెక్ట్ చేసామో తప్పు చేసుకున్నామని మీరు చెక్ చేసుకోలేరు అన్నమాట. కాబట్టి ఈ మెథడ్లోనే ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20 అండి. క్వశ్చన్ నెంబర్ 20, 2 గొట్టాలు A, Bలు వరుసగా 60-40 నిమిషాల్లో ఒక పెద్ద తొట్టును నింపుతాయండి. A, B గొట్టాలు తీసుకోండి, AB ఒక తొట్టును 60 నిమిషాలు, 40 నిమిషాల, 60 గంటల. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్లో నిమిషాలు ఉంది కాబట్టి నిమిషాలను తీసుకోండి. 60 నిమిషాలు, 40 నిమిషాల్లో ఒక తొట్టును నింపుతాయండి. ఖాళీ ఉన్న తొట్టే Bతో సగం కాలము, ఖాళీ తొట్టినట్టండి Bతో సగం కాలము. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, A, Bలు రెండింటితో సగం కాలము నింపితే, A, B రెండింటితో కూడా సగం కాలం నింపితే నిండడానికి ఎంత కాలం పడుతుందని అడుగుతున్నాండి. నింపితే సగం కాలం నింపితే నిండడానికి ఎంత కాలం పడుతుంది? దాంతో సగం కాలము, దీంతో సగం కాలము అంటే ఇక్కడ కాలం మనకి ఇక్కడ కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి చూడండి ఒకసారి ఆలోచిద్దాం. ఈ రెండింటి కలిపి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎంత అవుతుందండి? 120 తీసుకోవచ్చండి ఎల్సిఎం. అంటే ట్యాంక్ కెపాసిటీ 120 లీటర్లు అండి. అప్పుడు 60 నిమిషాలు కాబట్టి నిమిషానికి 2 లీటర్లు అవుతుంది. ఇక్కడ నిమిషానికి 3 లీటర్లు అవుతుందండి. నిమిషానికి 3 లీటర్లు. ఇప్పుడు చూడండి, దీంతో సగం సమయం, దీంతో సగం సమయం అన్నాడండి. అంటే ఎంత సమయం అనేది మనకి కరెక్ట్గా ఇవ్వలేదు, అది ఎక్స్ అనుకుందామండి. సగం సమయం అంటే అర్థం ఏంటి? ఎక్స్. అంటే మొత్తం ట్యాంక్ అనేది ఎక్స్ సమయంలో లేదా 2x సమయంలో నిండుతుంది అనుకుందామండి. ఎందుకంటే సగం అన్నాడు కాబట్టి 2x సమయంలో. ట్యాంక్ మొత్తం నిండడానికి 2x నిమిషాలు పడుతుంది. ఆప్షన్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఎందుకంటే 2x రూపంలో వస్తుంది కాబట్టి 2తో ఉన్నవే ఆన్సర్స్ అవుతాయి. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు రాస్తాను మీకోసం. 15, 20, 27.5, 30. దీనిలో ఈ రెండు కాదని అర్థమైపోతుంది, రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందండి. ఒకసారి చూద్దాం. 2x నిమిషాలు అయింది అనుకోండి, అంటే రెండింటి నింపడే 2x నిమిషాలు అయితే ఎక్స్ కాలం సగం కాలము B ఒక్కటే నింపుతుందండి. B ఒక్కటే ఉంటుంది కాబట్టి x నిమిషాలు, నిమిషానికి 3 లీటర్లు ఎక్కువ x×3 చేస్తే అది B నింపిందండి. తర్వాత x సమయము ఏం చేసేయండి, 2 కలిపి నింపేయండి. ఇది B ఒక్కటే, ఇది 2 కలిపి అండి. 2 కలిపి అంటే ఇది 2 లీటర్లు, ఇది 3 లీటర్లు, అంటే 5 లీటర్లు నింపుతుందండి. అంటే ఇది 2 కలిసి ఏమవుతుందంటే ట్యాంక్ నిండిపోతుందండి. ట్యాంక్ ఎంత అండి? 120 లీటర్లు. 3x + 5x అంటే 8x అవుతుంది. 8x = 120, x = 120/8 అండి. నింపితే చూడండి, 4తో 4 రిల్ల, 4తో 4 3 12 కాబట్టి 30 అండి. అంటే x = ఎంత వస్తుందండి? 15 వస్తుందండి. x = 15 వస్తుందండి. మనకి x కాదు, ఏం కావాలండి? 2x కావాలండి. అంటే 2 × 15 ఏమవుతుందండి? 30 నిమిషాలండి. మీరు నార్మల్గా చేస్తే ఇక్కడ 15 రాగానే 15 కరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తారండి. అందుకే చెప్పారు, మీకు కాన్సెప్ట్ తెలిస్తే చాలు. ఇక్కడ మనం 2x ఎందుకు తీసుకోమంటే సగం చేశాడు అన్నాడంటే సగంకి ఆ టైం అనేది సగం అవ్వాలి. టైం అనేది సగం అవ్వాలంటే ఎలాగవుతుందండి? 15 సగం చేస్తే మరి ఆఫ్లో వచ్చేస్తాయి కాబట్టి అది కాదు అని ఫిక్స్ అయిపోవాలి. కాబట్టి ఈ రెండింటిలో ఏదైనా ఆన్సర్ అవ్వచ్చు కాబట్టి ఇది కాదు, కాబట్టి ఇదేమవుతుందండి? ఇది అవుతుందండి. అంటే మీకు అలాంటి కాన్సెప్ట్ అర్థమైతే చాలా సింపుల్గా చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 21. క్వశ్చన్ 21 చూడండి. ఒక తొట్టును వరుసగా 12 నిమిషాలు, 15 నిమిషాల్లో 2 గొట్టాలు నింపగలబడండి. 12 నిమిషాలు, 15 నిమిషాలు. AB 2 గొట్టాలు, ఇది 12 నిమిషాలు, ఇది 15 నిమిషాలు నింపగలబడండి. C గొట్టము నిండుగా ఉన్న తొట్టును 6 నిమిషాల్లో ఖాళీ చేయగలదండి. 6 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. అంటే దీని కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్యాంక్ ఖాళీ అవుతుందని అర్థమైపోద్ది. ఓకే, ఖాళీ చేస్తుంది. A, Bలు తెరిచిన 5 నిమిషాల తర్వాత Cని కూడా తెరిస్తే, A, Bలు 2 తెరిచిన 5 నిమిషాల తర్వాత Cని కూడా తెరిస్తే
తొట్టె ఖాళీ అవ్వడానికి పట్టే కాలం, తొట్టె ఖాళీ అవ్వడానికి అంటే ఖచ్చితంగా ఖాళీ చేస్తుందని చెప్పాను కదంటే ఖాళీ అవుతుందండి. ఇప్పుడు మూడింటికి ఎల్సిఎం చూడండి, 12కి 15కి ఎల్సిఎం చూస్తే 60 అవుతుంది కాబట్టి 60 తీసుకోండి. 12తో 12 5ల, 15తో 15 4ల, 6తో 6 10లండి. ఇది మైనస్, అది మైనస్. ఇప్పుడు రెండు కలిసి అనుకోండి, ఏ ప్లస్ బి రెండు కలిసి అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ 5 4 అంటే 9 అవుతుందండి. 3 కలిసి అనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి 3 కలిసి అనుకుంటే 5 + 4 ఎంతండి 9 - 10 అంటే -1 అవుతుందండి. అంటే 3 కలిసి అంటే ఖాళీ చేస్తుంది. ఈ రెండు కలిసి ఎన్ని నిమిషాలండి, 5 నిమిషాలు ఆన్ అయ్యి ఉన్నాయండి. 5 నిమిషాలు ఆన్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ 5 నిమిషాలకి ఎంత నిండుతుందండి, 9 5ల 45 లీటర్లు నిండుతుందండి. అంటే ట్యాంక్ మొత్తం 60 లీటర్లు కానీ 45 లీటర్లు నిండిందండి. ఇప్పుడు 3 కలిసి ఆన్ చేశారండి. 3 కలిసి ఆన్ చేస్తే ఈ 45 లీటర్లు కాస్త ఖాళీ అవుతుందండి. నిమిషానికి 1 లీటర్ చొప్పున ఖాళీ అవుతుంది కాబట్టి మొత్తం దీనికి అయ్యే సమయం ఎంత అవుతుందంటే, మొత్తం ఇప్పటివరకు నిండింది ఎంతండి, 45 లీటర్లు నిండిందండి. నిమిషానికి 1 లీటర్ చొప్పున ఖాళీ అయిపోతుంది కాబట్టి మొత్తం 45 నిమిషాలు పడుతుందండి. ఈ మైనస్ దేని చూపిస్తుందండి, ఖాళీ చేస్తుందని చూపిస్తుందండి. కాబట్టి 3 కలిపి తెలిసినట్లయితే ఆ ట్యాంక్ అనేది 45 నిమిషాల్లో ఖాళీ అయిపోతుందండి. ఎప్పుడు 5 నిమిషాల ముందు తెరిచిన తర్వాత. ఇంకా తర్వాత చూడండి, అక్కడ తెరిస్తే తొట్టె ఖాళీ కావడానికి పట్టే కాలము అంటే ముందు 5 నిమిషాలు తెరిస్తే 45 లీటర్లు నిండింది. ఆ 3 తెరడం వల్ల ఈ ఖాళీ అంటే రంధ్రం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఖాళీ అయిపోతుందండి. 45 నిమిషాల్లో మొత్తం ట్యాంక్ అంతా కూడాను ఖాళీ అయిపోతుంది. అంటే ఈ 2 మోటార్లు ఆన్ అయి ఉన్నప్పటికీ 3వ మోటార్ యొక్క హోల్ అనేది పెద్ద ఉండడం వల్ల ఖాళీ అయిపోతుంది. 45 నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది అని అర్థం అండి. ఇలా చేస్తే సింపుల్గా ఉంటుందండి. లేదు మీరు ప్రాసెస్ ప్రకారమే కావాలంటే మన బుక్లో, ఆర్ఎస్ఆర్ బుక్లో వెనక ప్రాసెస్ ఉందండి. ఆ ప్రాసెస్కి ఈ ప్రాసెస్కి తేడా చూసుకోండి. చూసుకున్నాకే ఆ వీడియో అనేది ఆ విధంగా చెయ్యాలా, లేకపోతే ఆ సమ్ అనేది వీడియోలో మీకు నచ్చినట్లయితే ఆ విధంగా సమ్ అనేది మీ బుక్లో రాసుకోండి. ఆ విధంగా నేర్చుకోండి. ఎగ్జామ్ వరకు కూడా అలాగే చేయండి. ఓకేనండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందంటే తక్కువ సమయంలో చేయగలరు. లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాసెస్ ప్రకారం కానీ ఫార్ములా ప్రకారం కానీ వెళ్ళినట్లయితే మాత్రం తక్కువ టైం చేయలేరు, ఎక్కువ సమయం పట్టేస్తుంది. ఇది ఏంటంటే మనకి అర్థమైపోతుంది, నీట్గా అర్థమని కాన్సెప్ట్ కూడా. అక్కడ ట్యాంక్ కెపాసిటీ ఎక్కడ ఇవ్వడు, ఒక ట్యాంక్ అంటాడు. ఆ ట్యాంక్ కెపాసిటీ కూడా మనం తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి ఇది మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. 21 వచ్చేసాము. 2 గొట్టాలు ఒక తొట్టెను వరుసగా 6 గంటలు 4 గంటలు నింపుతాయటండి. 2 గొట్టాలు ఒక తొట్టెను 6 గంటలు 4 గంటల్లో నింపుతాయటండి. రాసాము. ఏ తొట్టెతో మొదలై 2 గొట్టాలు ప్రతి గంట తర్వాత రెండోది తెరిస్తే ఎన్ని గంటల్లో తొట్టె నిండుతుందంటే ఆల్టర్నేటివ్ అండి. అంటే ఏ తర్వాత బి పని చేసాడు, బి తర్వాత ఏ చేసాడు అలా అంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 12 అవుతుంది. ఇక్కడ 6 నెలల 4తో 4 3 అండి. 2 కలిసి అంటే 5 అవుతుందండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే 5 అవుతుంది కాబట్టి 5తో 5 నెలల 10 అంటే 2 రోజులు అండి. 2 రోజులు ఎవరు చేశారండి, ఏ అనేవాడు చేసినట్లయితే 2 × 2 అంటే 4 లీటర్లు నిండుతుందండి. బి అనేవాడు కూడా చేస్తారు కాబట్టి 3 × 2 = 6 అండి. మొత్తం 10 లీటర్లు నిండుతుందండి. 10 లీటర్లు నిండుతుంది. ఇంకెంత ఉండిపోయిందండి, మొత్తం 12 లీటర్లు కాబట్టి 12లో 10 తీస్తే 2 లీటర్లు మిగిలిందండి. ఇప్పుడు ఆల్టర్నేట్గా ఏ అనేవాడు ఒక రోజు, అంటే ఇది ఒక బి అనేవాడు 2 రోజులు చేస్తాడు. ఏ అనేవాడు 2 రోజులు, బి అనేవాడు 2 రోజులు. ఫస్ట్ ఏ చేశాడు 2 లీటర్లు నిండింది, తర్వాత బి చేస్తాడు, మళ్ళీ బి తర్వాత ఏ చేస్తాడు, ఏ తర్వాత బి చేస్తాడు, మళ్ళీ బి తర్వాత ఎవరు చేయాలి, ఏ చేయాలి. అంటే ఈ మిగిలిన 2 లీటర్లు ఎవరు నింపాలండి, ఏ నింపాలి. కాబట్టి అప్పుడు ఏ అనేది ఒక రోజు చేస్తాడండి. ఏ అనేవాడు ఒక రోజుకి ఎన్ని అవుతుంది, 2 లీటర్లు అవుతుంది. మొత్తం కలిపి 12 లీటర్లు అవుతుందండి. అంటే ఎన్ని రోజులు పట్టింది సమయం చూడండి. ఏ అనేవాడు 2 రోజులు చేశాడు, బి అనేవాడు 2 రోజులు చేశాడు, ఏ అనేవాడు ఒక రోజు చేశాడు. మొత్తం 5 రోజులు. అంటే రోజులు లెక్క ఇక్కడ మనకి, ఇక్కడ గంటలు ఉంది కదా, గంటలు ఉంది. అంటే ఈ పైపులు అంటే నేను ఏం చేశాను, కాలము పనికి సంబంధం కలిపానండి. సంబంధం కలిపాను కాబట్టి మీకు అక్కడ రోజులు నాకు అలవాటు అయిపోయింది, రోజులు చెప్పేస్తున్నాను నేను. ఇక్కడ పైపులు కాబట్టి గంటలు. అంటే ఏ అనేది 2 గంటలు తెరిచాము, బి అనేది 2 గంటలు తెరిచాము, ఏ అనేది 1 గంట తెరిచామండి.
అది ఎలా గుర్తుపట్టామంటే ఇక్కడ 5తో చూడండి 12/5 చేస్తాం. నార్మల్గా అయితే రెండు కలిపి నింపిన టైం ఎంత అవుతుందండి? 12/5 చేస్తామండి. 5తో 5 రెళ్ళు పడుతుంది, తర్వాత భిన్నం వచ్చేస్తుందండి. ఎప్పుడైతే హోల్ నెంబర్ ఉందో హోల్ నెంబర్ ఇక్కడ తీసుకోరండి. హోల్ నెంబరు ఇక్కడ హోల్ నెంబర్ సమ్ ఎంత 2/5 వస్తుంది కాబట్టి హోల్ నెంబర్ మాత్రం ఇక్కడ తీసుకోరండి. అంటే ఏ అనేది 2 గంటలు నింపుతుంది, బి అనేది కూడా 2 గంటలు నింపుతుంది. తర్వాత ఆల్టర్నేట్ ఏ బి అయిపోతుంది, మళ్ళీ ఇంకెవరు రావాలి, మళ్ళీ ఏ వస్తుంది కాబట్టి ఏకి ఇచ్చాము అవకాశం. ఇంకా ఇక్కడ మిగిలిపోయింది అనుకో కాబట్టి మనం బీకి ఇవ్వాలి అవకాశం. ఓకేనండి, అది ఇక్కడ మిగిలినది కాబట్టి మనం మళ్ళీ బీకి ఇవ్వట్లే. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23 అండి. ఏ కామ బి కామ సిలు 3 గొట్టాలండి వరుసగా 12, 15, 20 గంటల్లో ఒక తొట్టి నింపగలవండి. ఏ కామ బి కామ సిలు 3 గొట్టాలు, ఇది 12, 15, 20 గంటల్లో నింపగలవండి. 20 గంటల్లో ఒక తొట్టి నింపగలవు. ఏను చివరి దాకా తెరిచి, అంటే ఏ అనేది చివరి వరకు ఉందండి, చివరి వరకు తెరిచి బీసీలను మాత్రం ప్రతి గంటకు ఒకదాని తర్వాత రెండో దాన్ని తెరిస్తే, ప్రతి గంటకు ఒకదాని తర్వాత ఒకటి అంటే ఆల్టర్నేట్గా తెరుస్తున్నాడు. బీసీలు మాత్రం తెరిస్తే ట్యాంక్ నిండడానికి పట్టే సమయం అడిగాడండి. ఇప్పుడు మూడింటికి ఎల్సిఎం తీసుకోండి, 60 అండి. ఇక్కడ 12తో 12 5ల 15తో 15 4ల 20తో 23 60 అండి. ఈ విధంగా ఉందండి. ఏ మాత్రం కంటిన్యూగా ఉంటుందండి, బీలు మాత్రం ఆల్టర్నేట్గా మారుతాయండి. ఏబీ కానీ ఏసీ కానీ ఇలా ఉంటాయండి. మొదటి గంట ఏబీలు కలిసి నిండుతాయి, రెండో గంట ఏసీలు కలిపి నిండుతాయండి. ఏసీలు కలిపి నింపుతాయి. అయితే దాని ప్రకారం చూడండి, ఏబీలు ఏ ప్లస్ బి ఎంత అవుతుందండి? ఇది 5 + 4 9 అవుతుంది. ఏసీలు అయితే ఏ ప్లస్ సి 5 + 3 8 అవుతుందండి. అంటే మొదటి గంటలో 9 లీటర్లు, తర్వాత గంటలో 8 లీటర్లు నిండుతాయండి. రెండు కలిసినప్పుడు ఎంత అండి? 9, 8, 17 అంటే 60/17 చూసుకున్నట్లయితే 17 3 51, 3 అంటే సంథింగ్ వస్తుంది కాబట్టి 3 అంటే ఏబీలు 3 గంటలు నింపిన అనుకోండి. ఏబీలు 3 గంటలు నింపితే ఎంత అవుతుందండి? 3 × 9 అంటే 27 లీటర్లు నిండుతుందండి. అదే 3 గంటలు ఏసీ నింపి అనుకోండి, నింపితే 3 × 8 ఎంత అవుతుంది? 24 అవుతుందండి. 3 8 24, మొత్తం కలిపి ఎంత చూడండి? 51 లీటర్లు నిండిందండి. మొత్తం కలిపి 51 లీటర్లు నిండింది. 60 లీటర్ల ట్యాంకు, అందులో 51 నిండింది దగ్గర ఇంకెంత ఉంటుందండి? 9 లీటర్లు ఉంటుందండి. ఆ 9 లీటర్లు మొదటి గంటలు ఇది నిండుతుంది, రెండో గంటలు ఇది, తర్వాత ఇది, అలాగే మొత్తం 3 గంటలు కంప్లీట్ అయ్యాయండి. అంటే ఇది 3 గంటలు, ఇది 3 గంటలు. తర్వాత ఎవరు నింపాలండి? ఏ ప్లస్ బి నింపాలి. ఆ ఏ ప్లస్ బికి ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుందండి. 1 గంట ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, అంటే 1 × 9 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 9 అవుతుంది. మొత్తం కలిపి ఎంత అయిందండి? 60 అయింది. ఇంకా మిగిలిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరు నింపాలి? ఏ ప్లస్ సి నింపాలి. అవునా కాదండి? ఇక్కడ మనకి మిగలలేదు కాబట్టి 60 సరిపోయింది. మొత్తం ట్యాంక్ కెపాసిటీకి సరిపోయింది కాబట్టి ఎంత టైం పట్టింది చూడండి? ఇది 3 గంటలు, ఇది 3 గంటలు, ఇది 6 గంటలు, 1 గంట. మొత్తం సమయం ఎంత అండి? 7 గంటలు సమయం పట్టింది. 7 గంటలు సమయం పట్టింది. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. ఈ విధంగా చేసుకోండి. అక్కడ కాలము పని కూడా సేమ్ ఈ విధంగా చేసాము, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. క్వశ్చన్ నెంబర్ 24, ఒక ట్యాంక్ నింపడానికి ఖాళీ చేయడానికి ఒక బూస్టర్ పంపు వాడవచ్చునండి. ఒక ట్యాంకును నింపడానికి ఖాళీ చేయడానికి ఒక బూస్టర్ పంపు వాడవచ్చు. ట్యాంకు ఘనపరిమాణము 2400 మీటర్ క్యూబ్ అండి. నిండే పరిమాణం కన్నా ఖాళీ అయ్యే పరిమాణం నిమిషానికి 10 మీటర్ క్యూబ్ ఎక్కువ, 10 మీటర్ క్యూబ్ ఎక్కువ రేటుతో ఉంటూ ట్యాంకు ఖాళీ చేసే సమయంలో కన్నా నింపే సమయంలో 8 నిమిషాలు ఎక్కువైతే పంపు నిమిషానికి ఎంత ఘనపరిమాణం రేటుతో నింపేటట్లుగా ఉన్నది అని అడిగాడండి. ఎంత ఘనపరిమాణంతో నింపేటట్లుగా ఉన్నది అన్నాడండి. చూడండి, క్వశ్చన్ ఏమిచ్చాడండి? ఒక ట్యాంకును నింపడానికి ఖాళీ చేయడానికి ఒక బూస్టర్ పంపును వాడవచ్చండి. ట్యాంకు ఘనపరిమాణం చూసుకున్నట్లయితే 2400 ఘనపు మీటర్లు అండి. ట్యాంకు ఘనపరిమాణం చూసుకున్నట్లయితే 2400 మీటర్ క్యూబ్ అండి. నెక్స్ట్ ఇంకేమన్నాడండి? తొట్టె నిండే పరిమాణం కన్నా ఖాళీ అయ్యే పరిమాణము నిమిషానికి 10 మీటర్ క్యూబ్ ఎక్కువ అండి. నిండే పరిమాణం కాదు, నిండినప్పుడు ఖాళీ అయినప్పుడు. దీనికంటే ఇది ఎక్స్ అంటే ఇది x + 10 అంటే దీనికంటే ఇది 10 మీటర్ క్యూబ్ ఎక్కువ ఉందండి. 10 మీటర్ క్యూబ్ ఎక్కువ రేటుతో ఉంటూ నిమిషానికి ఎక్కువ ఉంటూ
ఇంకేమన్నాడండి, ట్యాంకు ఖాళీ చేసే సమయం కన్నా నింపే సమయం 8 నిమిషాలు ఎక్కువైతే, ఖాళీ చేసే సమయం కన్నా సమయం చూసుకున్నట్లయితే చూడండి, ఖాళీ చేసే సమయం కన్నా నింపే సమయం అనేది 8 నిమిషాలు ఎక్కువ అండి. 8 నిమిషాలు ఎక్కువ. 8 నిమిషాలు ఎక్కువైతే ఎంత ఘనపరిమాణం రేటుతో నిండేటట్లుగా ఉన్నది. ఎంత ఘనపరిమాణం రేటుతో నిండేటట్లుగా ఉందంటే దీని క్వశ్చన్ చూడండి. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అనిపిస్తుంది అండి, కానీ ఏం కన్ఫ్యూజ్ పడద్దు. సింపుల్గా ఆప్షన్స్ రాసుకోండి. 50, 60, 72 నన్ ఆఫ్ దీస్ అండి. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు. ఆ విధంగా చూసుకున్నట్లయితే చూడండి, నింపే సమయము మనకి ఏమడిగాడండి, పంపు నిమిషానికి ఎంత ఘనపరిమాణ రేటుతో నింపేటట్లుగా ఉన్నది. ఎంత ఘనపరిమాణ రేటు అంటే ఎక్స్ అండి. నిమిషానికి ఎంత ఘనపరిమాణం అంటే ఇక్కడ 50 తీసుకొని అనుకోండి, ఇది 50 తీసుకుంటే ఇదేమవుతుందండి 60 అవుతుందండి. 50 తీసుకుంటే అది 60 అవుతుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి 50 కరెక్ట్ ఆన్సర్ అనుకుందాము. అనుకున్నట్లయితే ఇది 50, ఇది 60. ట్యాంక్ కెపాసిటీ ఎంత అండి, 2400 అండి. ట్యాంక్ కెపాసిటీ 2400 అయినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 50 లీటర్ల ప్రకారం అయితే ఇక్కడ టైం ఎంత అవుతుంది చూడండి. 5 ఇక్కడ 0 పోయింది, 5తో 5 4 20, 5 8 45 నిమిషాలు పడుతుందండి. ఇక్కడ ఎంత పడుతుంది చూడండి, 6తో 6 4 24 అంటే 40 నిమిషాలు పడుతుందండి. ఈ రెండింటి తేడా చూడండి, 8 నిమిషాలు ఉందో లేదండి. 8 నిమిషాలు ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, లేదు 60 తీసుకొని అనుకోండి, ఇది 60 తీసుకుంటే ఇదేమవుతుంది 60 అవుతుంది. ఇదేమవుతుంది 10 మీటర్ క్యూబ్ ఎక్కువ కాబట్టి 70 అవుతుందండి. ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 2400 కాబట్టి దీనికి చూడండి, ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ సామర్థ్యం ఉండేవండి, కానీ ఇక్కడ టైం ఉంటుంది, అది గుర్తుంచుకోండి. లేకపోతే మీకు ఇంకా డౌట్లో అనిపిస్తే ఈ 40 మీద రాసుకోండి. అంటే మనకు అలవాటు కాబట్టి మధ్యలో రాసాను అంతే. ఇక్కడ టైం చూసుకున్నట్లయితే 40 నిమిషాలు పడుతుంది. ఇక్కడ 70తో చూసుకున్నట్లయితే కరెక్ట్గా క్యాన్సిలేషన్ అవ్వదండి. అంటే 8 నిమిషాలు వచ్చే అవకాశం లేదు. దీనికన్నా 8 నిమిషాలు ఎక్కువ ఉండాలండి. దీనికన్నా 8 నిమిషాలు ఎక్కువ ఉందా లేదండి, ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఇది ఆన్సర్ తేలిపోయింది కాబట్టి మరి ఇంకా మనకు అవసరం లేదు. తేలినప్పుడు ఇది కాదండి నెక్స్ట్ ఇచ్చేస్తారు, అది కాకపోతే నెక్స్ట్ ఇచ్చేస్తారు. ఓకేనండి, ఈ 3 కాకపోతే నన్ ఆఫ్ దీస్ అండి. 100% మనకి లెక్క ప్రకారం సరిపోయిందండి. అంటే లెక్కని సరిచూడడం మీకు వచ్చింది, సరిచూడడం వచ్చిందంటే 100% ఇచ్చిన డేటా ప్రకారం మనం చేస్తే ఈ ఆన్సర్ అనేది సూటబుల్ అని తెలిసింది. ఆటోమేటిక్గా 100% ఆన్సర్ అదే. మరి ఇంకా వేరే ఆలోచించాల్సిన అవసరమే లేదండి. ఇంకా మీకు ప్రాసెస్ కావాలంటే ఆర్ఎస్ఎల్ బుక్ అనుకుని తీసుకోండి, దాన్ని ఎంత టైం పడుతుందో చూడండి. 25 చూడండి, నిండు తొట్టును 8 గంటల్లో ఖాళీ చేసే రంధ్రము తొట్టి అడుగు ఉన్నదండి. నిండు తొట్టును 8 గంటల్లో ఖాళీ చేస్తుంది ఒక రంధ్రం అటండి. 8 గంటలు ఖాళీ చేసే రంధ్రము అడుగులు ఉన్నది. నిమిషానికి 6 లీటర్ల వంతున గొట్టము తొట్టును నింపుచున్నదండి. తొట్టి నిండిన తర్వాత రంధ్రం తెరిస్తే 12 గంటల్లో ఖాళీ అయ్యిందండి. తొట్టె ఎన్ని లీటర్లు పడుతుందని అడిగాడండి. తొట్టె ఎన్ని లీటర్లు పడుతుంది క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చాడండి. కాబట్టి ఇచ్చిన డేటా అంతా రాస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. నిండు తొట్టును 8 గంటల్లో ఖాళీ చేస్తుంది రంధ్రము. ఇది రంధ్రం అండి, ఇది పైప్ అండి. రంధ్రము నిండు తొట్టును 8 గంటల్లో ఖాళీ చేస్తుందండి. 8 గంటల్లో ఖాళీ చేస్తుంది. నిమిషానికి 6 లీటర్ల వంతున ఇది నింపుతుందండి. ఈ పంపు అనేది నిమిషానికి 6 లీటర్ల వంతు నింపుతుందండి. నిమిషానికి 6 లీటర్ల వంతున నింపుతుందండి. గాలి ఎక్కువైపోయిందండి. నెక్స్ట్ క్లాస్ ఇది చెప్పేసి ఆపేద్దామండి. నిమిషానికి 6 లీటర్లు నింపుతుందండి. తొట్టి నిండిన తర్వాత రంధ్రం తెరిస్తే, తొట్టి నిండిన తర్వాత అంటే ఎంత కెపాసిటీ ఉందో తెలియదు, తొట్టి నిండిన తర్వాత రంధ్రం తెరిస్తే 12 గంటల్లో తొట్టి ఖాళీ అవుతుందండి. 12 గంటల్లో తొట్టి ఖాళీ అవుతుంది. అంటే ఇది ప్లస్ ఇది కలిపి, అంటే ఇది 8 గంటలు, ఇది ఒక x గంటలు అనుకోండి, x ఇది 8, రెండు కలిపి తొట్టి ఎంత ఉందండి, ఆ రెండు కలిపి ఎంత టైం తీసుకుంటాయండి, 12 గంటలు తీసుకుంటాయండి. అంటే ఇప్పుడు 8కి 12కి ఎల్సిఎం తీసుకోండి. 8కి 12కి ఎల్సిఎం ఎంత అవుతుందండి, 24 తీసుకున్నారు అనుకోండి. 8తో 8 3ల 12తో 12 అండి. చూడండి, ఇది 3 ఇది 2 వచ్చిందండి. అర్థమేంటండి, ఇది ఖచ్చితంగా ఏమవ్వాలండి, 5 అవ్వాలండి. ఎందుకంటే ఇది ఖాళీ చేస్తుందండి. అదే కదండి, ఖాళీ అవుతుంది. ఉన్నాడు ఖాళీ అవుతున్నాడా, 25 కదా, ఖాళీ అవుతుందండి. కాబట్టి ఇది 2కి -2 కాబట్టి ఇది ఏమవుతుందండి, 1 అవుతుందండి. 1 - 3 చేస్తే -2 అవుతుంది. అంటే ఎక్స్ కెపాసిటీ ఇది కెపాసిటీ చూసుకున్నట్లయితే గంటకి 1 లీటర్ నింపుతుందండి. గంటకి 1 లీటర్ నింపుతుంది. అలాగే 24 లీటర్లు నింపాలంటే ఎంత టైం పడుతుందండి, 24 గంటలు పడుతుందండి. అంటే ఈ పంపుకి 24 గంటల సమయం పడుతుందండి.
అంటే ఈ ఏ అనే పంపుకి 24 గంటల సమయం పడుతుంది. మళ్ళీ ఇంకేమన్నానండి, నిమిషానికి 6 లీటర్లు చెప్పినండి. నిమిషానికి 6 లీటర్లు చెప్తుంది, గంటకి 60 నిమిషాలు కాబట్టి ఇంటూ 6 అండి. అవునా కొంచెం ఇక్కడ గంట ఇచ్చాడు, గంటని నిమిషాల్లో మార్చామండి. ఇది లీటర్లు అండి. 6 లీటర్లు చెప్పి నింపుతుంది. అంటే ఆ ట్యాంక్ కెపాసిటీ కావాలంటే అంతే కదండి, 24 గంటలు. అంటే 24 గంటలు నిమిషాల్లో మార్చుకోనమండి. నిమిషాల్లో మార్చింది, నిమిషానికి 6 లీటర్లు. ఇన్ని నిమిషాలు ఉంటే అన్ని 6లు వేస్తే మనకు ట్యాంక్ కెపాసిటీ వచ్చేది. మొత్తం గుణించండి, ట్యాంక్ కెపాసిటీ వచ్చేస్తుందండి. ఎంత గుణించండి, మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే గుణించండి. లేకపోతే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, 6 36 అంటే 9 వస్తుందండి. డీస్తాం 9 వస్తుంది కాబట్టి ఆప్షన్లో ఏదైతే 9 ఉంటుందో అదే ఆన్సర్ అండి. ఆప్షన్స్ వచ్చి చూడండి, 7580 7960 8290 8640 అని ఉందండి. ఇక్కడ మనకు 9 వస్తుందండి. ఇక్కడ చూడండి 10 19 రావట్లేదు. ఇక్కడ చూడండి 9 తీసేయండి, ఈ 2 కలిపితే 13 అంటే 4 రావట్లేదు. ఇక్కడ చూడండి 8 15 20 ఇది కూడా రావట్లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 8 6 4 0 అండి. ఎన్నోదండి 25 దాన్ని ఆన్సర్ చూడండి, 25D ఆన్సర్ అండి, కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా సింపుల్గా చేయొచ్చండి. పెద్ద కష్టమైన క్వశ్చన్స్ ఏం కాదండి ఇవి. ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారమే చేయడానికి ప్రయత్నించండి, చేస్తే చాలా బెటర్గా అర్థమవుతుందండి. ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేయకుండా సింపుల్గా ఆప్షన్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. క్వశ్చన్స్ మనకి 4 ఉన్నాయి. ఏదైనా కంటిన్యూషన్ చేయడానికి చేస్తాం. కొద్దిగా గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 26 ఏమిచ్చారంటే, 2 గొట్టాలు వరుసగా 20-24 నిమిషాల్లో తొట్టి నింపుతాయి. ఒక గొట్టం నిమిషానికి 3 గ్యాలన్ల వంతున ఖాళీ చేస్తుందండి. 3 గ్యాలన్ల వంతున ఖాళీ చేస్తుంది. అన్ని గొట్టాలు ఒకేసారి పనిచేస్తే 15 నిమిషాల్లో తొట్టి నిండుతుందండి. అయితే తొట్టి పరిమాణం ఎంత అడుగుతుండో చూడండి. ఇక్కడ గ్యాలన్లో కొనుక్కోవాలి అది. అయితే ఇక్కడ తొట్టి అనేది ఇక్కడ 3 పంపులు ఉన్నాయండి. ఏబి అనే పంపులు నింపుతున్నాయి, సి అనే పంపు ఖాళీ చేస్తుందండి. 2 పంపులు వరుసగా 20-24 నిమిషాలు, అంటే 20 నిమిషాల్లో నింపుతుంది, 24 నిమిషాల్లో నింపుతుందండి. మరొక గొట్టం చూసుకున్నట్లయితే అది ఎంత టైం ఖాళీ చేస్తుంది ఇవ్వలేదు, కానీ నిమిషానికి 3 గ్యాలన్ల నీరు అనేది ఖాళీ చేస్తుందని ఇచ్చాడండి. అంటే ఇక్కడ ఎంతో మనకు తెలియదు ఈ వాల్యూ. ఇప్పుడు దీని అందరికీ మనం ఎల్సిఎం తీసుకోవాలి, కానీ 3 కలిపి, అంటే ఈ 3 కలిపి ఏమన్నాడంటే చూడండి, అన్ని గొట్టాలు ఒకేసారి తెరిస్తే 15 నిమిషాల్లో తొట్టి నిండుతుందండి. అంటే 3 యూజ్ చేస్తే 15 నిమిషాల్లో నిండుతుందండి. 3 యూజ్ చేస్తే 15 నిమిషాలు. అంటే 20కి 24కి 15కి ఎల్సిఎం తీసుకోవాలండి. 20కి 24కి 15కి ఎల్సిఎం తీసుకుంటే 120 అవుతుందండి. 120 5తో అయిపోతుంది కదా, 5తో 24 5ల 26ల 15తో చూసుకున్నట్లయితే 15 8ల. ఓకేనండి, ఇప్పుడు ఈ 2 నింపుతానండి ఇది ఖాళీ చేస్తుందండి. ఈ 2 నింపుతానే ఖాళీ చేస్తుంది. 6 + 5 11 ఇది 8 అండి. అంటే 11 నుంచి ఎంత తీస్తే 8 వస్తుందండి, 3 తీస్తే కాబట్టి -3 అవుతుందండి. 11లో 3 తీస్తే 8 వస్తుంది కాబట్టి ఇది -3. అంటే ఒక గంటకి 3 లీటర్ల నీళ్ళు లెక్క బయటికి పోతుందని అర్థం అండి. అలాంటిది ఇక్కడ ఎంత టైం పడుతుందండి, 120/3 పడుతుందండి. 3 4 కాబట్టి 40 నిమిషాలు తీసుకుంటుందండి. అంటే సి అనే పంపు ట్యాంక్ మొత్తాన్ని ఖాళీ చేయడానికి 40 నిమిషాలు టైం తీసుకుంటుందండి. ఓకేనండి, అయితే ఇక్కడ ఇచ్చాడండి ఒక నిమిషానికి 3 గ్యాలన్ల నీరు అనేది 3 గ్యాలన్ల నీరు ఖాళీ అవుతుందని ఇచ్చాడండి. ఒక నిమిషానికి 3 గ్యాలన్ల నీరు ఖాళీ అవుతుంది కాబట్టి 40 నిమిషాలు వర్క్ చేయాలి. అది ఏమనంటే చూద్దాం. తొట్టి పరిమాణం ఎంత అని అడిగాడండి. 40 నిమిషాల్లో టోటల్ తొట్టిని మనం బయట తీసేయగలదు. కాబట్టి 40 నిమిషాల్లో 40 × 3 అంటే 120 గ్యాలన్ల నీరు అనేది ఆ ట్యాంకులో ఉందని అర్థం అండి. ఓకేనండి, కాబట్టి సి ఆన్సర్ అవుతుందండి 126. ఓకేనండి, ఎందుకంటే ఒక నిమిషానికి 3 గ్యాలన్లు 40 నిమిషాలు, 40 × 3 120 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27 అండి. క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. క్వశ్చన్స్ ఇలాంటివి ఎక్కువగా మనకి ఎస్ఐ ఎగ్జామ్స్, నెక్స్ట్ ఆర్ఆర్బీలో ఎన్టీపీసీకి చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి డెప్త్గా ఉంటాయి. ఇక్కడ అసలు గ్యాలన్లు ఇచ్చారు, ఇక్కడ అసలు నిమిషాలు దానికి దీనికి సంబంధం ఏమనుకుంటామంటే ఏమి ఉండదు, చాలా సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ 27 చూడండి. 2 గొట్టాలు తొట్టిన వరుసగా 37.5 నిమిషాలు 45 నిమిషాల్లో నింపుతాయండి. రెండింటిని తెరిచాము, సరిగ్గా అరగంటలో తొట్టి నిండడానికి బి గొట్టాన్ని ఎంత సమయం తర్వాత మూసివేయాలని అడిగాడండి. చూడండి, ఇక్కడ ఏ బి అనే 2 గొట్టాలు ఉన్నాయండి. ఏ గొట్టాన్ని
ఎంత టైం తీసుకుంటుందండి? 37.5 నిమిషాలండి. 37.5 నిమిషాలు తీసుకుంటుంది. బి ఘట్టం అనేది 45 నిమిషాలు తీసుకుంటుందండి. ఈ 37.5ని 74 ప్లస్ 1 75/2 నిమిషాలు తీసుకొచ్చి 45 అలా ఉంచండి. అదేమన్నాడు చూడండి, రెండింటినీ తెరిచాము, సరిగా అరగంటలో తొట్టి నిండడానికి బి గొట్టాన్ని ఎంత సమయం తర్వాత మూసివేయాలి అని అన్నాడండి. ఎంత సమయం తర్వాత మూసివేయాలి అన్నాడు. ఇప్పుడు రెండు కలిసి తొట్టిని నింపుతాను అనుకోండి, రెండు కలిసి నింపుతున్నప్పుడు దీనికి ఎల్సిఎం తీసుకోవాలండి. 75కి 45కి ఎల్సిఎం తీసుకోండి. రెండు కూడా కలిపి అందుకు తీసుకున్నట్లయితే ఇంకా మీకు సింపుల్గా ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం లేదండి. 75కి 45కి ఎల్సిఎం తీసుకోండి. ఎంత వస్తుంది చూడండి. 75 45కి ఎల్సిఎం తీసుకుంటే 15తో 15 5ల 15 3 అండి. 5 3 క్రోఫైన్ 15 × 15 అండి. అంటే 225 ఎల్సిఎం అవుతుందండి. లేదు అనుకుంటే 5 కూడా తీసుకోవచ్చండి. కాబట్టి ఏమవుతుందండి, ఇక్కడ 225/75/2 అవుతుందండి. మీద 2 వెళ్ళిపోతుంది. 75 ఒకట్ల అంటే 15 తర్వాత 15 5ల 15 అండి. 5తో 5 3 అంటే 6 నిమిషానికి 6 లీటర్లు నిండుతుందండి. 45తో చేసినట్లయితే 5 లీటర్లు నిండుతుందండి. 45తో చేసినట్లయితే 5 లీటర్లు నిండుతుందండి. అయితే మనకి ఏం చెప్పాడండి, కరెక్ట్గా అరగంటలో తొట్టి నిండిపోవాలండి. సరిగ్గా అరగంటలో తొట్టి నిండడానికి, అరగంటలో తొట్టి నిండిపోవాలంటే అర్థం ఏంటండి, అరగంటలో తొట్టి నిండాలి అంటే 30 నిమిషాలు ఎవరు పని చేయాలండి? ఏది పని చేయాలండి? ఇది ఏ పని చేయాలండి. ఏ పని చేసినట్లయితే ఏ ఎంతండి, గంటకి అంటే నిమిషానికి 6 లీటర్లు అండి. 30 × 6 ఈజ్ ఈక్వల్ టు 180 లీటర్లు అండి. అంటే మొత్తం ట్యాంక్ కెపాసిటీ 225 అని తీసుకున్నాం కాబట్టి, అంటే ఏ నింపింది ఎంత అంటే 180 లీటర్లు అండి. మొత్తం 225 కాబట్టి అందులో ఇంకెంత మిగిలిపోతుందండి? 5 12లో 8 ఇస్తే 4 45 లీటర్లు మిగులుతుందండి. ఈ 45 లీటర్లు ఎవరు నింపాలండి? బి నింపాలండి. సరిగ్గా అరగంటలో నిండిపోవాలంటే బి ఎంతో కొంత సమయం తర్వాత ఆగిపోవాలంట. అంటే బి ఎంత సమయం పనిచేసిందో తెలుసుకుంటే సరిపోతుందండి. ఆ 45 లీటర్లు నింపిన వరకే బి ఉంటుందండి, తర్వాత క్లోజ్ అయిపోతుంది. అయితే బి ఎంత టైంలో నింపుతుందో చూడండి. బి నింపే సమయం చూసుకున్నట్లయితే 45 లీటర్లు ఉంది, గంటకు 5 లీటర్లు అండి. 5 అంటే 9 నిమిషాలండి. అంటే బి అనేది 9 నిమిషాల పాటు ఏతో కలిపి వర్క్ చేసింది. తర్వాత ఏమైందండి, బిని ఆఫ్ చేయడం వల్ల 30 నిమిషాలకి మొత్తం ట్యాంక్ అంతా నిండిపోతుందని అర్థం అండి. ఎందుకంటే చూడండి, 180 లీటర్లు నింపుతుంది, 45 లీటర్లు నింపుతుంది, రెండు కలిపి నిండిపోతుంది. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, ఇంకందరూ లాజిక్స్ ఎత్తుకోవద్దు. మీరు ఆర్ఎస్ఎల్ బుక్ వెనక చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఈ క్వశ్చన్స్ని అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఓకేనండి. ఇప్పుడు ఒక ఏ అనే ట్యాంకు, ఏ అనే పైపు, బి అనే పైపు ఉందండి. రెండు పైపులు కూడా ఒక ట్యాంక్ నింపాలనుకుంటున్నాం. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం కట్టి అదే ట్యాంక్ యొక్క కెపాసిటీ అని చెప్పాను. ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ లీటర్లో తీసుకోమని చెప్పాను నేను. ట్యాంక్ యొక్క కెపాసిటీ లీటర్లో తీసుకోమని. కొన్నిసార్లు మీకు చూడండి, ఎల్సిఎం చేసేటప్పుడు ఇక్కడ వచ్చే నెంబర్ అనేది తెగదండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే 2ని ఇన్వాల్వ్ చేసి వచ్చండి. 2ని ఇన్వాల్వ్ చేసి ఎల్సిఎం తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందండి, 550 అంత అవుతుందండి. సరే 450 అవుతుంది. 450 కూడా తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి. 450 తీసుకున్న సేమ్ ఆన్సర్ వస్తుందండి. అంటే 450 లీటర్స్ అనేది తీసుకుంటారు. ఇక్కడ మనకు 225 లీటర్స్ కాబట్టి చూడండి ఏమన్నాడంటే, రెండు కలిపి ట్యాంక్ని 30 నిమిషాల్లో నింపాలి. కానీ 30 నిమిషాలు నింపితే ట్యాంక్ కంటే ఎక్కువ నీరు అయిపోతుంది. కానీ ఏమవుతుందంటే బీని కొంత సమయం తర్వాత ఆపాలి. అది ఎంత సమయం తర్వాత ఆపాలి కనుక్కోవాలి. అంటే 30 నిమిషాలు ఎవరు ఏ అనేది కంటిన్యూగా పనిచేసినట్టు కాదండి, పనిచేసినట్టు. కాబట్టి ఏ 30 నిమిషాలు పనిచేసిన 30 × ఇది గంటకు 6 లీటర్లు కాబట్టి 180 లీటర్లు ఏ ఒక్కటి నింపగలదండి. మిగిలిన అంటే ట్యాంక్ నిండా ఇంకా 45 లీటర్లు ఉంది. 45 లీటర్లు ఎవరు చేయాలి? బి చేయాలి. బి చేయాలంటే బి నింపే సమయం ఎంత అవుతుంది? 45/5 అంటే, ఎందుకంటే గంటకి 5 లీటర్లు నింపుతుంది కాబట్టి 45/5 9 నిమిషాలు. అంటే 9 నిమిషాలు ఏతో పాటుగా పనిచేసిన తర్వాత బీని ఆపినట్లయితే ట్యాంక్ నిండడానికి 30 నిమిషాలు పడుతుంది అని అర్థం అనమాట. ఓకేనండి. ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 28. ఏ కామా బి కామా సిలు 3 గొట్టాలు ట్యాంకును 6 గంటల్లో నింపుతాయండి. ఏ కామా బి కామా సి అనే 3 గొట్టాలు ట్యాంకును 6 గంటలు నింపుతాయి. అవి 2 గంటలు పనిచేసిన తర్వాత సి మూసి ఏబీలతో మిగతా భాగాన్ని 7 గంటలు నింపమంటుంది. అయితే సి ఒక్కటే ట్యాంకును నింపడానికి పట్టే కాలం అని అడిగాడు. సి ఒక్కటే నింపడానికి పట్టే కాలం చూడండి. 28వ ఏమి ఇచ్చాడండి, ఏబిసిలు 3 గొట్టాలు ఉన్నాయండి.
మూడు గొట్టాలు కలిసి A + B + C మూడు గొట్టాలు కలిపి ఎన్ని గంటలు నింపగలవండి? 6 గంటల్లో నింపగలవండి. 6 గంటల్లో నింపగలవు. 2 గంటలు పని చేసిన తర్వాత సి మూసివేశారండి. అంటే 2 గంటలు సి పని చేసిందండి. ఇక్కడ మొత్తం టోటల్ ఉంటుంది. ఏబిసిలు వేరువేరుగా ఉన్నట్లయితే మనకి ఏబిసిలు ఇవ్వలేదండి. ఏబీలతో మిగతా పని, ఏబీలతో అంటే A + B తీసుకోవాలి. A + B 7 గంటలు నింపారండి. ఇది 7 గంటలు వర్క్ చేసింది. నెక్స్ట్ సి అనేది 2 గంటలతో ఆపేశారు కాబట్టి ఓన్లీ సి తీసుకున్నట్లయితే 2 గంటలు పనిచేసిందండి. 2 గంటల తర్వాత ఆపేశారు. ఏబీలతో మిగతా పని 7 గంటలు పంపాము. సి ఒక్కటే ట్యాంక్ నింపడానికి పట్టే కాలము. అయితే చూడండి, A + Bలు 7 గంటలు నింపినట్లయితే ట్యాంక్ నిండిందండి. A + B 2 కలిపి 7 గంటలు, సి ఒక్కటే 2 గంటలు. ఇలా ఈ విధంగా నింపినట్లయితే ట్యాంక్ నిండుతుందండి. అయితే ట్యాంక్ నిండినప్పుడు ఇక్కడ మనకి ఎల్సిఎం తీసుకోండి. దేనికి తీసుకుంటారంటే మొత్తం ఇక్కడ ఏమేమి నెంబర్లు ఇచ్చారో తీసుకోండి. 6కి 2కి ఈ 6కి 7కి 2కి ఎల్సిఎం తీసుకోండి. 6కి 2 42 అవుతుంది. 42 డైరెక్ట్గా తీసుకోండి. 42 తీసుకున్నట్లయితే ఏబీసీలు 3 కలిపి 6 గంటలు నింపగలవంటే గంటకి ఎన్ని లీటర్లు అండి? గంటకి 7 లీటర్లు నింపగలవండి. ఇక్కడ సి 2 గంటలు ఇచ్చేసాడు. సి 2 గంటలు కాదండి, అవి 2 గంటలు పని చేసిన తర్వాత అవంటే ఈ 3 కలిపి 2 గంటలు పనిచేసేయండి. అంటే గంటకి 7 లీటర్లు కాబట్టి 7 × 2 14 లీటర్లు వర్క్ అయిపోయిందండి. అప్పుడు సి లెఫ్ట్ అయిపోయింది బయటికి. అంటే సీని తొలగించాం కాబట్టి సీని మూసివేసి ఏబీలతో మిగతా భాగాన్ని 7 గంటల్లో నింపారు. అయితే ఇది ఎంత నింపిందండి? 14 లీటర్లు నింపింది కాబట్టి ట్యాంక్ కెపాసిటీ 42 లీటర్లు. అందులో 14 బయట తీసేయండి. తీస్తే 28 లీటర్లు ఉందండి. ఈ 28 లీటర్లని ఎవరు నింపాలండి? A + B నింపాలండి. A + B అనేది ఎన్ని గంటలు తీసుకుందండి? 7 గంటలు తీసుకుంటుందండి. అంటే గంటకి ఎంత నింపుతుందండి? ఇది 7 గంటలు తీసుకుంటుంది కాబట్టి గంటకి 4 లీటర్లు నింపుతుందండి. అంటే A + B గంటకి 4 గంటలు. అంటే A + B = 4 గంటలు. A + B + C = 7 గంటలు. మరి సి ఎంత అవుతుందండి? సి ఇది 4 వస్తుందండి. A + B + C 7 లీటర్లు అవుతుంది. గంటకి 7 లీటర్లు నింపుతుందండి. మనకి లెక్క ప్రకారం చూడండి, ఇక్కడ A + B 7 గంటల్లో నింపుతున్నాయి. 28 లీటర్లు అంటే గంటకి 4 లీటర్లు కాబట్టి ఇది 4 లీటర్లు అండి. ఇది 7 ఇది 4 అయితే సి కంపల్సరీ ఏమవుతుందండి? 3. ఈ 2 కలిపితే కదా రావాలి, 3 అవుతుంది. అంటే గంటకి 3 లీటర్ల లెక్క. సి ఎంత టైం తీసుకుంటుందంటే 42/3. 3తో 3 1 3, 3 4 12 అంటే 14 గంటల సమయం తీసుకుంటుందండి. 14 గంటలు సమయం తీసుకోండి. చిన్న కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, ఏమీ లేదండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ చేస్తాను చూడండి. A + B + C అంటే 3 కలిసి 6 గంటల్లో ఒక ట్యాంక్ నింపగలవండి. 6 గంటల్లో ఒక ట్యాంక్ నింపగలవండి. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మళ్ళీ ఏమన్నాడండి? A + Bలు ఉన్నాయి. A + Bలు కూడాను ఒక ట్యాంక్ని, అంటే అందులో కొంత భాగాన్ని నింపేయండి. కొంత భాగాన్ని 3 కలిసి 2 గంటలు నింపేయండి. 3 కలిసి అంటే A + B + C ఈ 3 కలిసి 2 గంటలు వర్క్ చేసేయండి. 2 గంటలు వర్క్ చేసే ఈ మూడింటికి ఇక్కడ ఇది 7 గంటలు, ఇది 4 గంటలు, రెండింటికి కలిపి ఎల్సిఎం తీసుకున్నామండి. 42 ఏదైనా సరే ఎల్సిఎం అక్కడ ఇచ్చిన నెంబర్లోకి ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి. 6 గంటల్లో నింపుతుందంటే గంటకి 7 లీటర్ల లెక్క నింపుతుందండి. గంటకి 7 లీటర్ల లెక్క నింపుతుంది. గంటకి 7 లీటర్ల లెక్క 2 గంటలు పనిచేసింది కాబట్టి 2 × 7 14 లీటర్లు అవుతుందండి. ఆ 14 మొత్తం 42 లీటర్లు 14 లీటర్లు నిండింది కాబట్టి ఇంకెంత ఉంటుందండి? 28 లీటర్లు ఉంటుందండి. ఈ 28 లీటర్లు ఎవరు నింపాలండి? A + Bలు 2 కలిపి నింపాలండి. ఎన్ని గంటలు నింపేయండి? 7 గంటలు నింపాయి కాబట్టి గంటకి ఎన్ని లీటర్లు అండి? 4 లీటర్లకు నింపుతుందండి. గంటకి 4 లీటర్లకు నింపినట్లయితే చూడండి, A + B 2 కలిపి గంటకి 4 లీటర్లు, 3 కలిపి 7 లీటర్లు. అంటే సి ఒక్కటి ఎన్ని లీటర్లు నింపుతుందండి? 3 లీటర్లు నింపుతుంది. ఎందుకంటే 4 + 3 కలిపితే 7 లీటర్లు అవుతుంది కాబట్టి. సి గంటకు 3 లీటర్ల లెక్క అయితే మొత్తం 42 లీటర్ల ట్యాంక్ని గంటకు 3 లెక్క చేసినట్లయితే 14 గంటలు సమయం పడుతుంది అని అర్థం. 14 గంటలు సమయం పడుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ అర్థం చేసుకొని చేసినట్లయితే చాలా సింపుల్గా చేయొచ్చండి. ఓకేనండి. ఇప్పటి వరకు మనము ఆర్ఎస్ అగర్వాల్లో పంపులు తొట్టులు అనే టాపిక్ కంప్లీట్ చేసామండి. ఆ తర్వాత మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ 2 అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆర్ఎస్ఎల్ బుక్ 2లో కూడాను దీనికంటే క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇందులో మొత్తం క్వశ్చన్స్ 2700 ఉన్నాయి. 2700 క్వశ్చన్స్ ఉన్నాయి ఆర్ఎస్ఎల్లో. అదే బుక్ 2లో చూసుకున్నట్లయితే ఫస్ట్ బుక్ ఇది ఓల్డ్ బుక్లో చూసుకున్నట్లయితే 2700 ఉన్నాయండి. న్యూ బుక్లో చూసుకున్నట్లయితే 4900 క్వశ్చన్స్ ఉన్నాయండి. 4000 అంటే అప్రాక్సిమేట్గా డబుల్ ఉన్నట్లే. మ్యాక్సిమం మీకు ఏంటంటే ఇందులో ఉండే క్వశ్చన్స్ కొన్ని మిక్స్ అవుతూ మళ్ళీ కొత్త క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉన్నట్లుగా నెక్స్ట్ న్యూ మోడల్లో ఉన్న మిస్ అయిన క్వశ్చన్స్ అన్ని కూడా ఆర్ఎస్ఎల్ బుక్ 2లో ఉన్నాయి కాబట్టి
ఆర్ఎస్ఎల్ బుక్ 2 కూడా మనం స్టార్ట్ చేద్దామండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ కిరణ్ పబ్లికేషన్స్ అడిగారు. కిరణ్ పబ్లికేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంది, ఇది కూడా ఇంగ్లీష్ మీడియం అండి, రెండు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఏదైనా సరే మనం స్టార్ట్ చేసిన ఓకే. ఈ కిరణ్ పబ్లికేషన్ బుక్లో చూసుకున్నట్లయితే న్యూ బుక్లో 9200 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇందులో ప్యూర్ మ్యాథ్స్ చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ మన గ్రూపుల్లో దీని లింక్ పంపించడం జరిగిందండి. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి కిరణ్ పబ్లికేషన్ బుక్ మొత్తం కూడా పీడిఎఫ్ పంపించాను. నేను 9200 క్వశ్చన్స్ ఉన్న పీడిఎఫ్ బుక్ని పంపించాను. అది మీరు ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన ఏమైనా చూడొచ్చు. అందులో డౌట్స్ ఉంటే మనకి వాట్సాప్లో పంపించవచ్చు. నెక్స్ట్ ఆర్ఎస్ఎల్ బుక్లు ఇప్పుడు వరకు 2700 క్వశ్చన్స్ చూసుకున్నారు. కానీ ఆర్ఎస్ఎల్ బుక్ 2 కూడా మీకు ప్రిపేర్ అయినట్లయితే మీ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏటికైనా సరే ప్రాక్టీస్ బాగుంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఆర్ఎస్ఎల్ బుక్ 2 కూడా బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం నాకు కాంటాక్ట్ చేయండి. చేసినట్లయితే మీకు వీడియోస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.